పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ పొలిటికల్ ప్రెషర్ వల్ల కొన్ని సినిమాలు పెండింగ్ పెట్టారు. ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత డిప్యూటీ సీఎంగా కొన్ని బాధ్యతల వల్ల సినిమాల షూటింగ్స్ ఇంకాస్త ఆలస్యమైంది. అయితే అలా పెండింగ్ లో ఉన్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి ఉంది. ఆ సినిమాను భారీ స్థాయిలో స్టార్ట్ చేశారు. దానికోసం ఎక్కువ డేట్స్ కావాల్సి వచ్చింది. అంతేకాదు రాజుల కాలం నాటి కథ కాబట్టి భారీ స్థాయిలోనే ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ కి ఆ టైం లేదు. ఆయన పొలిటికల్ గా ఇంకాస్త యాక్టివ్ అయ్యేసరికి సినిమా పెండింగ్ లో పడింది. దాదాపు 4 ఏళ్లుగా ఈ మూవీలో కదలిక లేదు. ఇక ఈ సినిమాను కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారట పవన్. అక్టోబర్ వరకు పవన్ కళ్యాణ్ పోర్షన్ షూటింగ్ ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్ ని కూడా భారీ స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయంలో నిర్మాత రత్నాలతో పవన్ మాట్లాడారు. దేశభక్తి సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహించాలని నిర్ణయించారట. అందుకోసం అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా రంగాల్లోకి దింపే ఆలోచనలో ఉన్నారట పవన్. సినిమా రిలీజ్ కి ముందు మోదీని అమిత్ షాకు ఈ సినిమాను చూపించి వారి చేత సినిమాపై అభిప్రాయం చెప్పించాలని పవన్ ప్లాన్ చేశారట. ఇక నరేంద్ర మోదీ ఈ సినిమాను చూసి హరిహర వీరమల్లు గురించి మాట్లాడితే నార్త్ లో కూడా సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు పవన్ స్టార్డమ్ కి మోదీ కూడా తోడైతే హరిహర వీరమల్లుకు తిరుగుండదని చెప్పాలి. ఈ రకంగా చూసుకుంటే ఇది పెద్ద ప్లానే. హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయి దాదాపు 4 ఏళ్లు అవుతోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పెండింగ్ పెట్టిన పవన్ కొన్ని సినిమాల్ని ఎలక్షన్స్ కు ముందు కంప్లీట్ చేశారు. అయితే ఆ తర్వాత ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ చేసిన ప్రకటనతో ఎన్నికల హీట్ ముందే స్టార్ట్ అయింది. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని పవన్ ప్రకటనతో ఆయనకు తీరిక లేకుండా పోయింది. ఆ తర్వాత నుంచి పొత్తులు, ప్రచారాలు, ఎలక్షన్ల హడావిడి, పార్టీ కార్యక్రమాలు, ఇలా పవన్ ఏమాత్రం ఖాళీ లేకుండా బిజీ అయిపోయారు. అన్ని సినిమాలేమో గానీ ఈ సినిమా మాత్రం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ఈ మూవీ కోసం చాలా కష్టపడాలి, ఎక్కువ టైం కేటాయించాలి. దీనికోసం ఇప్పటికే కర్రసాము లాంటివి ప్రాక్టీస్ చేశారు పవన్. ఇవన్నీ ఎలక్షన్ టైంలో కుదరకపోవడంతో షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి ఎన్నికల తర్వాత చూద్దామని అలా వదిలేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికలు పూర్తయి కూటమి గెలవడంతో డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో ప్రభుత్వం మీద పట్టు కోసం కొన్నాళ్లు తన శాఖలపై పనిచేసి ఓ దారిలో పెట్టుకున్న పవన్ ఇక తన పెండింగ్ సినిమాలపై దృష్టి పెట్టారు. కొత్త సినిమాలు చేస్తారా లేదా అన్న క్లారిటీ లేదు కానీ పెండింగ్ లో ఉన్న సినిమాలు మాత్రం కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక హరిహర వీరమల్లు యుద్ధ వీరుల కథ. దానికోసం ఎంతో శ్రమించి ఏడాదిన్నర క్రితం వరకు కొన్ని సెట్స్ వేశారు. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర కూడా ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టి చేసిన సెట్లు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి పొలిటికల్ రూట్ చూసుకోవడంతో ఈ సెట్లన్నీ పాడైపోయాయట. ఎంతో కష్టపడి వేసిన సెట్లన్నీ అలా వృధా అయిపోయాయి. ఇక తాజాగా హరిహర వీరమల్లు కోసం మరికొన్ని సెట్లు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ఉండే విధంగా అమరావతిలో వేశారట. డిప్యూటీ సీఎం గా ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండాలి. దాంతో హైదరాబాద్ కు అస్తమానం వచ్చి వెళ్లడం కుదరదు. కాబట్టి పవన్ కళ్యాణ్ షూటింగ్స్ అన్ని అమరావతిలోనే సెట్ చేసుకున్నట్టే తెలుస్తోంది. ఇక రోజులో కొంత సమయాన్ని షూటింగ్ కి కేటాయించబోతున్నారట పవర్ స్టార్. సినిమా మొదలయ్యి 4 ఏళ్లు అవుతోంది. అంతేకాదు ఎన్నో ఇబ్బందులు కూడా సినిమా వల్ల ఫేస్ చేశారు ప్రొడ్యూసర్స్. కొంతవరకు షూటింగ్ జరిపిన ఈ మూవీ ఇక పట్టాలెక్కదంటూ చాలా మంది అనుకున్నారు. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టిస్టుల డేట్స్ తీసుకోవడం ఇబ్బంది. ఒకేసారి వాళ్ళు దొరకపోతే ఎలా అని అంతా ఆలోచనలో పడ్డారు. ఈ మధ్య ఈ సినిమాని మొదటి నుంచి డైరెక్ట్ చేస్తూ వచ్చిన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. గతంలో వీళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయన్న టాక్ వచ్చింది. క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ విషయంలో క్లారిటీ కూడా వచ్చింది. ఈ సినిమాని క్రిష్ తప్పుకున్న తర్వాత దర్శకత్వ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది అతనే. త్వరగా షూటింగ్ ని కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో సినిమాని రిలీజ్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. ఇక పవన్ కళ్యాణ్ కోసం ఈ సినిమా మాత్రమే కాదు మరో 2 సినిమాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. అందులో సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ ఒకటి కాగా మరి హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 2 సినిమాలు దాదాపు ఒకేసారి స్టార్ట్ అయ్యాయనుకోవచ్చు. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమాని పవన్ కోసం ఇచ్చిన హరీష్ ఉస్తాద్ కోసం 3-4 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలోనే డేట్స్ ఇవ్వబోతున్నారట పవన్ కళ్యాణ్.